సో చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది, ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మామిడి రైతులు కానీ, పసుపు రైతులు కానీ, మిర్చి రైతులు కానీ, పొగాకు రైతులు కానీ, ధాన్యం రైతులు అందరూ కష్టపడుతుంటే ఫేక్ న్యూస్ మీ మీద మేము కేసులు పెడతామని చెప్పి మాట్లాడే రైతుల మీద కానీ, రైతులకు మద్దతుగా ఉన్న వైసీపీ వాళ్ళ మీద మాట్లాడటం సిగ్గుచేటు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గెలిచిన కుప్పంలో కూడా రైతులు తమకి యూరియా ఎరువులు అందటం లేదని నిరసన తెలియజేస్తున్నారంటే, చిత్తూరు జిల్లాలో రైతులందరూ కూడా వాళ్ళ సహకార కేంద్రాల దగ్గర ఫైట్ చేస్తున్నారంటే సిగ్గుపడాలి, చంద్రబాబు నాయుడుకి సిగ్గుపడాలి. అలాగే శ్రీకాకుళం జిల్లా అచ్చెన్నాయుడు గారి సొంత జిల్లా, అక్కడ రైతులు కొట్టుకుంటున్నారు. ఈరోజు యూరియా దొరకలేదు, ఎరువులు దొరకలేదు అంటే అచ్చెన్నాయుడు సిగ్గుపడాలి. అలాగే పిఠాపురం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో రైతులు ఈరోజు నిరసన తెలియజేస్తున్నారు, వాళ్ళకి యూరియా ఎరువులు దొరకలేదంటే డిప్యూటీ సీఎంగా ఆయన సిగ్గుపడాలి. వీళ్ళందరూ టోటల్ ఫెయిల్యూర్ అయ్యి రైతుల జీవితాలను నాశనం చేసి ఈరోజు మళ్ళీ అన్ని సక్రమంగా దొరుకుతున్నా వీళ్ళు కావాలనే మాట్లాడుతున్నారు. ఇది ఫేక్ ప్రచారం అని చెప్తున్నారే. ఈ మాట రైతులు ఎక్కడైతే నిరసన తెలియజేస్తున్నారో ఆ సహకార కేంద్రాల దగ్గరికి వచ్చి అచ్చెన్నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు చెప్పగలరా?